నేను అబార్షన్ పిల్స్ గురించి మాట్లాడదాము అని వచ్చానండి మీ ముందుకి. ఈ మధ్య నేను కేసు ఒకటి చూశాను నా ఓపీడీలో. ఒక అమ్మాయి వచ్చింది, ప్రెగ్నెంట్ అయింది, మ్యారీడ్ అమ్మాయే పాపం. కాకపోతే పిల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబార్షన్ కి వద్దు అంటారని చెప్పి ఆ అమ్మాయి ఒక 2 నెలలు దాటాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది. డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా పిల్స్ అనేవి కౌంటర్ లో ఇట్లా ఫార్మసీలో అడిగేసి తీసుకున్నారండి. ఎందుకు వచ్చిందంటే నా దగ్గరికి బ్లీడింగ్ అవుతానే ఉంది 1.5 months నుంచి అని చెప్పేసి వచ్చింది. నేను స్కాన్ చేయించాను, హీమోగ్లోబిన్ చేపించాను. స్కాన్ చేపించే వరకు లోపల కొన్ని ప్రోడక్ట్స్ ఉండిపోయినాయి. సో ఈ 2 months కూడా తనకి బ్లీడ్ అవుతానే ఉండింది, రోజు కొంచెం కొంచెం. అలా హీమోగ్లోబిన్ కూడా 8 కలా వచ్చేసింది. మేబీ 12 ఉండిందేమో, అందుకే 8 వరకు వచ్చిన షీ వాజ్ ఓకే అనమాట. సో ఏంటంటే ఏదైనా మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటే వెంటనే వెళ్ళి డాక్టర్ ని కలవండి. మన దగ్గర ఇండియాలో ఎంటీపీ పిల్స్ అనేవి లీగల్ గా ఇస్తాము, మీరు భయపడకండి. డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ ఏం చెప్తారు, ఒక స్కాన్ చేపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా లేదా అనేది చూస్తారండి. మనకు గర్భసంచిలో ఉన్నప్పుడే మనం ఈ ఎంటీపీ పిల్స్ అనేవి ఇవ్వాలి. అప్పుడే అవి పనిచేస్తాయి, క్లీన్ అవుతుంది, మొత్తం అయిపోయింది. మీకు ఇలా కొంచెం కొంచెం బ్లీడ్ అవ్వడము, హీమోగ్లోబిన్ డ్రాప్ అవ్వడము, దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము అవన్నీ తగ్గిపోతాయండి. సో ఏదన్నా యూపీటీ పాజిటివ్ అంటే జస్ట్ గో కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ ఫాలో దేర్ అడ్వైస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ ప్రెగ్నెన్సీ, ఏదన్నా కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ వల్ల వచ్చినా కూడా పిల్స్ అనేవి మనం హ్యాపీగా 7 to 9 weeks వరకు ఇచ్చుకోవచ్చండి. ఐ థింక్ దిస్ ఇస్ హోప్ఫుల్. థ్యాంక్ యూ.